శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అంటే అండి, కోణార్క్లో సూర్య దేవాలయం. ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ యొక్క దేవాలయ విశిష్టత విని తీరవలసిందే. అంత అద్భుతమైన దేవాలయం అండి. ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో కోణార్క్ సూర్య దేవాలయంలో అంటే ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దీన్ని బ్లాక్ పగోడా అని కూడా అనేకమైనటువంటి విదేశీయులు పిలుస్తూ ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి సూర్య దేవాలయం గర్భగృహం అలాగే ప్రాకారం కూడా చాలా సుందరంగా ఉంటుందండి, మామూలుగా కాదు. ఈ యొక్క శిల్పకళ నైపుణ్యం చాలా గొప్పదండి. ఈ ఆలయం అది కూడా ఎవరు నిర్మించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. గంగ వంశానికి చెందినటువంటి నరసింహదేవుడు అనేటువంటి రాజుగారు ప్రథమంగా 13వ శతాబ్దంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాడండి. దేవాలయాన్ని ఎలా నిర్మించాడు అంటే సూర్యుణ్ణి రథం లాగేలాగా నిర్మించారు. 24 చక్రాలు 7 గుర్రాలు ఉండేలాగా, అంతేకాకుండా వాస్తు ప్రకారం సూర్యోదయం కిరణాలు నేరుగా విగ్రహం పడేలా గర్భగృహం అది కూడా ఉంటుందండి ఇక్కడ. అలాగా చాలా అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఇది మనం ఎలా చూడాలి అనేటువంటి మ్యాప్ అండి, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఈ ఆలయ నిర్మాణం చాలా పెద్దదిగా ఉండేది. గర్భగృహం అంటే విమానం అంటారు దీన్నే, శిఖరం సుమారుగా 200 అడుగులకి పైగా ఉంటుందండి. అది సముద్ర తీర వాతావరణం, అలాగే సముద్రానికి చాలా దగ్గరలో ఉండడం వల్ల తుఫాన్లు కాలగతిలో కూలిపోయి విగ్రహం అది కూడా నశించింది అని చెప్పి చరిత్రకారులు అందరూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ శిల్పం అయస్కాంత శిల్పం అని కూడా అంటూ ఉంటారు. అంటే సముద్రయానికి ఆటంకం కలిగి ఏదైనా నడిచేటువంటి దిక్సూచిల వల్ల నావలది కూడా ప్రమాదంలో పడ్డాయి అంటే దాన్ని ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ విధంగా చెప్పారు అని చెప్పి క్యాంపస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఇదంతా కూడా దీనితోనే ఉంటుంది అని చెప్పి చెప్పబడుతోంది. యూరోపియన్ వ్యాపారులు దాన్ని కొంతకాలానికి దొబ్బేశారండి. అయస్కాంతాన్ని మొదలైనటువంటి శక్తిని కూడా వాళ్ళు ధ్వంసం చేసి తీసుకువెళ్ళిపోయారు అని చెప్పి కూడా ఒక వాదన ఉంది. అదే సమయంలో విగ్రహం కూడా పోయింది ఇక్కడ లేకుండా అని చెప్పి కూడా ఒక వాదన కూడా ఉంది. ఇక్కడ అయస్కాంత శిల్పం అంటే అండి వచ్చేటువంటి నౌకల నది కూడా ఇది ఆకర్షించేది, అందుకే వాళ్ళు దారిది కూడా మారిపోయారు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అంతేకాకుండా పురాణ ప్రకారం శ్రీకృష్ణుడు కుమారుడైనటువంటి సాంబుడు శాపగ్రస్తుడయి కుష్ఠరోగంతో బాధపడగా సూర్యుడిని ఇక్కడే ఆరాధన చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై రోగాన్నది కూడా నివారించగా సాంబుడు ఆలయాన్ని నిర్మించాడని కొంత. అలాగే కానీ తరువాత కాలంలో సాంబుడు ప్రతిష్ఠించిన విగ్రహం ఇసుక తుఫాన్లు, యుద్ధాలు, దాడుల వల్ల క్రమంగా నశించింది అని చెప్పి చెబుతారు. అలాగే మళ్ళీ చారిత్ర పత్రాల ప్రకారం 16, 17వ శతాబ్దంలో మొఘల్ దళాలు అంటే మొఘల్ దాడులు అంటారు, ఆలయాన్ని దాడి చేసి గర్భగృహాన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలోనే ఇక్కడ విగ్రహాన్ని తీసుకెళ్ళి పూరిలో ఉండేటువంటి సూర్య దేవాలయంలో ప్రతిష్ఠ చేశారు అని కొంతమంది చెప్తారు ఆ విగ్రహాన్ని. ఇప్పుడు ఈ కోణార్క్ దేవాలయం గర్భగృహం ఖాళీగా ఉంటుందండి. కేవలం మండపం మాత్రమే నిలిచి ఉంది. కానీ ఆలయ రూపకల్పన మాత్రం 24 చక్రాలు 7 గుర్రాలు సూర్యుడు ఆరాధనని స్పష్టంగా చూపిస్తూ ఉంటాయండి. ఈ ఆలయంలో విగ్రహం లేకపోయినా ఇది సూర్య భగవానికి అంకితం చేసినటువంటి మహాదేవాలయంగానే భక్తులు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ ద్వారా ఈ భారతీయ సంస్కృతి కళలు ప్రపంచానికి పరిచయం అవుతూనే ఉన్నాయండి. అంతేకాకుండా ఈ యొక్క విగ్రహాన్ని మరియు దేవాలయాన్ని నిర్మించేటప్పుడు అద్భుతమైనటువంటి దృశ్యాలన్నీ కూడా జరిగాయి. అవేంటి అనేది కూడా మనం చూద్దాం. ఇదిగోండి, ఇందాక చెప్పుకున్నాం చక్రాలు మొదలైనటువంటి అశ్వాలు అంటే మనకి గుర్రాలు, ఇవన్నీ కూడా లాగుతున్నట్టుగా ఉండేటువంటి ఆకారం అది కూడా మీరు చూడొచ్చు. ఈ మొత్తం ఆలయ నిర్మాణానికి ప్రధాన శిల్పి ఎవరు అంటే అండి బిషు మహారాణా అనేటువంటి శిల్పినే అందరూ కూడా చెప్పుకుంటారు.
ఈ ఆలయ గర్భగృహంపై నిర్మించబడినటువంటి శిఖరం, విమానం అంటారు దాన్నే, ఒకప్పుడు 200 అడుగులు ఎత్తు కలిగి ఉండేది. ఇది మొత్తం రాతితో నిర్మాణం, అయస్కాంత శిల అమర్చబడి ఉంది. అంతేకాకుండా ఆ శిల వల్ల ఆలయం సముద్ర తీరంలో ఉన్నప్పటికీ మైళ్ళ దూరం నుంచి కూడా కనిపిస్తూ ఉండేది అందరికీ. శిఖర నిర్మాణం చాలా క్లిష్టమైనది. ప్రతి రాతి కట్టడం గణనీయమైనటువంటి ఖచ్చితత్వంతో అమర్చబడి ఉండేదండి. ఇక్కడ ఈ బిషు మహారాణా, ఈయనే ఈ ఆలయానికి ప్రధాన వాస్తుశిల్పి కూడా. ఆయన నాయకత్వంలో వేలాది శిల్పకారులు మరి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక జానపద కథ ప్రకారం ఆలయంపై అమర్చాల్సినటువంటి చివరి కట్టడం కలశం, అంటే దాన్నే శిఖరం అని కూడా అంటూ ఉంటారు. 12 సంవత్సరాల పాటు ఎవ్వరికీ సాధ్యం కాలేదండి. అప్పుడు ఒక 12 సంవత్సరాల బాలుడు, ధర్మపదుడండి ఆయన పేరు, సాక్షాత్తు బిషు మహారాణా కుమారుడు వచ్చి ఒక్క రాత్రిలో ఆ కట్టడాన్నంతా కూడా పూర్తి చేసినట్టుగా చాలా ఆధారాలు చెప్తున్నాయి. కానీ ఇది చిన్నవాడు పూర్తి చేశాడు అంటే రాజు నమ్మకపోతాడేమో అనేటువంటి భయంతో ఈ ఆలయానికి మంగళం జరగాలని భావించి అతడు సముద్రంలో దూకి ప్రాణత్యాగం చేశాడని చెప్పి చాలా స్థానికులు కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల కోణార్క్ శిఖర నిర్మాణం ధర్మపాదుడి త్యాగంతో అనుబంధమైనటువంటిదని ఒక బలమైనటువంటి జానపద విశ్వాస గాథ కూడా ఉంది. శతాబ్దాల క్రమంలో తుఫానులు, ప్రకృతి విపత్తులు, సముద్ర గాలులు, శిలల యొక్క బరువు కారణంగా శిఖరం అంతా కూలిపోయిందండి. నేటికి కూడా విమానం పూర్తిగా కనిపించదు. కేవలం జగమోహన మండపం ఒకటే నిలిచి ఉంటుంది. కోణార్క్ దేవాలయ శిఖరాన్ని బిషు మహారాణా శిల్పకారుల బృందంతో నిర్మించాడు. కానీ చివరి భాగం అమర్చినటువంటి ఘనత మాత్రం ఖచ్చితంగా ధర్మపదుడు అనేటువంటి బాలుని జానపద గాథకి ఆపాదిస్తూ ఉంటారు. అందువల్లే ఈ శిఖరం కేవలం శిల్పకళకు నిదర్శనం మాత్రమే కాదు, త్యాగం, నిబద్ధత, అద్భుతమైనటువంటి వాస్తు చైతన్యంకి కూడా ప్రతీకగా నిలుస్తూ ఉంటుందండి. అంత అద్భుతమైనటువంటి దేవాలయం ఏది అంటే అండి, ఈ యొక్క కోణార్క్ సూర్య దేవాలయం. ఈ నరసింహదేవుడు ప్రథమంగా 1238, 1264లో సూర్యుడి యొక్క ఆజ్ఞతో గజపతిరాజు వంశానికి చెందినటువంటి నరసింహదేవుడు ఈ యొక్క ఆలయాన్ని సముద్ర తీరాన్ని నిర్మించాడండి. అంతా ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాల్లో ఈ ఆలయం అలా చిరస్థాయిగా హిందువులందరికీ కూడా నిలిచిపోయింది అని చెప్పుకోవచ్చు. ఒక శిలని మొయ్యాలంటేనే చాలా బరువుగా ఉంటుందండి. అలాంటిది వేలాది శిల్పాలు, అలాగే వేలాది రాళ్ళు చెక్కి శిల్పాలు తయారు చేయడం, ఇక్కడ శిల్పకళ చేయడం అంటే చిన్న విషయం కాదు. అంత అద్భుతంగా, అంటే మనం చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుందండి ఈ యొక్క దేవాలయ ప్రాంగణం అంతా కూడా. ఇది మనం ఎలా వెళ్ళాలి అంటే అండి, మనకి ఈ రాజమండ్రి ప్రాంతం నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, విశాఖపట్నం నుంచి కానీ పూరీ చేరుకోవాలి. పూరీ నుంచి మరి చాలా రవాణా సౌకర్యాలు అయితే ఉన్నాయి. అంటే మనం కారు కానీ లేకపోతే బస్సు సౌకర్యాలు కానీ ఉన్నాయండి. ఇక్కడికి చేరుకుంటే మనం ఈ ఆలయాన్నంతా కూడా చాలా సులువుగా దర్శనం చేసుకోవచ్చు, గమనించగలరు. ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడం వల్ల చక్కనైనటువంటి ఆరోగ్యం, అంటే ఇక్కడ సూర్యోపాసన చేయడం చాలా విశేషంగా శాస్త్ర ప్రమాణాలు చెప్పబడుతున్నాయి. అంటే సూర్య నమస్కారాలు కానీ, అలాగే మహాసౌర్య పారాయణ, అలాగే ఆదిత్య హృదయం పారాయణ కానీ, అలాగే సూర్యాష్టాక్షరి మహామంత్ర జపం కానీ, అలాగే అరుణ పారాయణ కానీ చేయడం చాలా విశేషంగా చెప్పబడుతోంది. ఇవన్నీ కూడా వేద ప్రమాణాలు కాబట్టి మిగిలిన వారెవరైనా ఉంటే చక్కగా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ సముద్రం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం కూడా కనిపించేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ కనుక ఒక్కసారి సూర్యోపాసన ఏదైనా చేసినట్లయితే, సూర్యుడి యొక్క జపం చేసినప్పటికీ కూడా చర్మ వ్యాధులన్నీ కూడా నివారింపబడతాయి.
అలాగే కుష్ఠరోగాలు కూడా నివారింపబడతాయి. అంతేకాకుండా శరీర రుగ్మతలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అది కూడా కలుగుతుంది అని చెప్పి అనేకమైనటువంటి శాస్త్రాలు. మనకి ఆరోగ్యం కలగాలి అంటే కేవలం సూర్యోపాసన వల్లే అది సాధ్యపడుతుంది అని చెప్పి మనకి అనేకమైనటువంటి వేద ప్రమాణాలు కూడా ఉన్నాయండి. అటువంటి గొప్ప దేవస్థానం మరియు పవిత్రమైనటువంటి స్థలం ఈ యొక్క కోణార్క్ దేవాలయం. అందరూ కూడా గమనించి ఒరిస్సా వెళ్ళినట్లయితే ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శనం చేసి ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పొందండి. అలాగే మనకి ఈ పూరి దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి విగ్రహం అక్కడ ఉంది కాబట్టి దాన్ని కూడా తప్పక దర్శించండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.